హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఉగాది పర్వదినాన మీకు ఒక వీడియో పెట్టాను కదా, అమ్మవారిని సరిగా చూపించలేకపోయాను, టైం లేదు, ప్లస్ అక్కడ క్రౌడ్ ఉందని చెప్పి. ఇప్పుడు చూడండి, అమ్మవారిని క్లియర్గా తీసాను. ఈరోజు ఇక్కడే బీవీ నగర్లో ఆర్టీ ఆఫీస్ దగ్గర వెలిచి పోలేరమ్మ తల్లి ఊరేగింపు జరుగుతుందండి. సో అందుకని చెప్పి నేను వీడియో క్లియర్గా తీస్తున్నాను. ఎందుకు క్లియర్గా తీస్తున్నానంటే, నిలుపుదల చేస్తున్నారు కదా అమ్మవారిని, ఆ అమ్మవారిని ట్రాక్టర్ మీద ఊరేగింపు జరుగుతుంది. అంగరంగ వైభవంగా మేళతాళాలతో, తప్పెట్లతో, బాణసంచాతో, డీజేతో, వాయిద్యాలతో, కోలాటంతో మా పోలేరమ్మ తల్లి, అదే మా గ్రామ పోలేరమ్మ తల్లి అత్తారింటికి బయలుదేరుతుందండి. చూడండి, ఆ అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఆ భక్తు జనాలు, కోలాటాలు, ఇక మంగళ వాద్యాలతో ఆ అమ్మ ఇక్కడి నుంచి తరలి వెళ్తుంటే వాళ్ళ వల్ల కావడం లేదు. వాళ్ళ వల్ల ఏంది, మా అసలు వీడియో తీస్తుంటే నా వల్ల కూడా కాలేదు. ఆ అందం చూడండి, అమ్మవారి అందం ఎంత బాగుందో. నిలుపుదల చేసినప్పటి నుంచి ఫ్రెండ్స్, అమ్మని అట్లాగే ఇంకొంచెం చూడాలనిపించింది మాకు. అందుకని చెప్పి నేను కూడా ఇప్పుడు పరిగెత్తుకుంటా మళ్ళీ ఇంటికి పోయేసి మళ్ళీ వచ్చి మీకు కూడా ఆ తల్లిని మీకు కూడా చూపించాలా, మీకు కూడా అంతా మంచి కలగాల, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచి కలగాలని చెప్పి నేను ఆరాటపడుతూ లేచి వచ్చానండి. చూడండి ఫ్రెండ్స్, ఆ కళ, ఆ చందనం, అమ్మ మొహంలో ఎట్ట కనపడుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు అలంకరణ కూడా, గుడి అలంకరణ కూడా బాగా చేశారు ఫ్రెండ్స్. నేను చూడండి, మీకు చూపిలేదు, ఎంతో బాధపడ్డాను క్లియర్గా. నేను ఐ హోప్ మీకు అందరికీ అమ్మ బాగా దర్శనం ఇచ్చిందని అనుకుంటున్నాను. మీకు అందరికి కూడా అమ్మ బాగా దర్శనం ఇచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, అక్కడ ఎర్ర చొక్కా వేసుకొని ఒక ఆయన నా తలపైన ట్రంకు పెట్టేసుకొని వస్తున్నాడు కదా, అది ఏంటని నేను పక్కన వాళ్ళని అడిగితే ఫ్రెండ్స్, కొన్ని కాపీరైట్స్ వల్ల నేను ఆ కులం అనేది చెప్పలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, చీర, ఇంకా కొన్ని నగలు, పసుపు, కుంకుమ అలాంటివన్నీ అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మవారితో తీసుకెళ్తారంట కదా, పంపుతారంట కదా. సో అదేనవి. సో నేను ఆ కులం చెప్తే మళ్ళీ ఏమన్నా కాపీరైట్స్ ఏమైనా అవుతాయి, మళ్ళీ ఇంకేమన్నా తగులు అవుతాయని చెప్పి నేను రివీల్ చేయడం లేదు. నాకైతే తెలుసండి, నేనైతే ఇది సోషల్ మీడియా కాబట్టి మనం రివీల్ చేయకూడదు. సో నేను రివీల్ చేయట్లేదు. మీకు నేను ఐ హోప్ తెలుసు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత తల్లిని ఇక్కడి నుంచి అనగుంట వెళ్ళే దావిది, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ నేరుగా చెముడుగుంటకు వెళ్ళిపోయి అక్కడ నిమజ్జనం జరుగుతుంది. ఇప్పుడు టైం వచ్చి దగ్గరగా నైట్ 11:30 అవుతూ ఉంది. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రెండ్స్. అట్లాగే నేను తీసిన ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరన్నా నా వీడియో నచ్చినట్లయితే మీరు ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే ఆ వీడియోని షేర్ చేయండి తప్పకుండా. నేను వీడియో తీస్తున్నానే కానీ నాకైతే సబ్స్క్రైబర్స్ ఎక్కడా రావడం లేదు. దయచేసి ఈ వీడియోని ఇంకొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, టాటా, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.